దూత మీడియా, పవర్ ఆఫ్ న్యూస్. కేంద్ర సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. 119 మొబైల్ యాప్స్ను బ్యాన్ చేస్తూ నిర్ణయం తీసుకుంది సర్కార్. నిషేధించిన చాలా యాప్లు ప్రస్తుతం డౌన్లోడ్ చేసుకోవడానికి అందుబాటులో ఉన్నాయి. నివేదిక ప్రకారం ఇప్పటివరకు గూగుల్ ప్లేస్టోర్ నుండి 15 యాప్లను మాత్రమే తొలగించారు. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం మరోసారి చైనా లింక్డ్ మొబైల్ యాప్లపై డిజిటల్ స్ట్రైక్ చేసింది. ప్రభుత్వం ఒకేసారి 119 చైనీస్ మొబైల్ యాప్లను నిషేధించింది. తొలగించిన యాప్లలో ప్రధానంగా వీడియో, వాయిస్ చాట్ ప్లాట్ఫామ్లు ఉన్నాయి. ఈ మొబైల్ యాప్లలో ఎక్కువ భాగం చైనీస్, హాంకాంగ్ యాప్లే ఉన్నట్లు గుర్తించింది కేంద్ర సర్కార్. మనీ కంట్రోల్ నివేదిక ప్రకారం ఇంత పెద్ద సంఖ్యలో మొబైల్ యాప్లను నిషేధించాలనే నిర్ణయం 2020 సంవత్సరం తర్వాత వచ్చింది. ఆ సమయంలో కూడా ప్రభుత్వం ఇదే విధంగా చైనీస్ యాప్లపై నిషేధాన్ని ప్రకటించింది. వీటిలో టిక్ టాక్, షేరై వంటి ప్రసిద్ధ యాప్లు కూడా ఉన్నాయి. గతంసారి ఇలాగే ఈసారి కూడా జాతీయ భద్రతా సమస్యలను పేర్కొంటూ మొబైల్ యాప్లను నిషేధించారు. ప్రభుత్వం మొబైల్ యాప్లను ఎప్పుడు నిషేధించింది? 20 జూన్ 2020న ప్రభుత్వం దాదాపు 100 చైనీస్ యాప్లను నిషేధించింది. 2021, 2022 సంవత్సరాల్లో కూడా చైనీస్ మొబైల్ యాప్లపై ఇలాంటి నిషేధం విధించింది. అయితే ఆ సమయంలో నిషేధించబడిన మొబైల్ యాప్ల సంఖ్య తక్కువగా ఉంది. ఐటీ చట్టంలోని సెక్షన్ 69A కింద మొబైల్ యాప్లను నిషేధించాలని ప్రభుత్వం ఆదేశించింది. సింగపూర్, అమెరికా, యునైటెడ్ కింగ్డమ్, ఆస్ట్రేలియా దేశాలకు చెందిన కొన్ని యాప్లను నిషేధించారు. ఐటీ చట్టంలోని సెక్షన్ 69A జాతీయ భద్రత, ప్రజాక్రమం కారణంగా ఆన్లైన్ కంటెంట్ యాక్సెస్ను నిషేధించే అధికారాన్ని కేంద్ర ప్రభుత్వానికి ఇస్తారు. నిషేధించిన చాలా యాప్లు ప్రస్తుతం డౌన్లోడ్ చేసుకోవడానికి అందుబాటులో ఉన్నాయి. తాజా నివేదిక ప్రకారం ఇప్పటివరకు గూగుల్ ప్లేస్టోర్ నుండి 15 యాప్లను మాత్రమే తొలగించారు. భారత ప్రభుత్వం లాక్ చేసిన 119 యాప్లలో కేవలం 3 యాప్ల పేర్లు మాత్రమే ఉన్నాయి. వీటిలో సింగపూర్కు చెందిన వీడియో చాట్, గేమింగ్ ప్లాట్ఫామ్ చిట్చాట్, చైనీస్ డెవలపర్ చాంగ్ యాప్, ఆస్ట్రేలియన్ యాప్ హానికమ్ ఉన్నాయి. భద్రతా కారణాల దృష్ట్యా నిషేధించిన యాప్ల జాబితాను ప్రభుత్వం ఇంకా విడుదల చేయలేదు. హాయ్, నేను మీ ఆర్పి పట్నాయక్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దూత మీడియా. ఫర్ మోర్ అప్డేట్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ దూత మీడియా.